ఈరోజు సాగునీటి సంఘాల ఎన్నికలు మన 14 వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఎన్నికలు జరిగినాయి. ఈరోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా జరిగినాయి. దీనిలో మన నియోజకవర్గంలోని DC 3కి సోదరులు పులుకూరు కాంతారావు గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆకూరి వెంకటరెడ్డి గారు రామాపురం వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా DC 2కి యాగంటి రామారావు గారు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా చావా రామారావు గారు, DC 5కి గండికోట వెంకటేశ్వర గారు చైర్మన్ గా, బౌరశెట్టి శివనారాయణ గారు మల్లవాళ్ళు వైస్ చైర్మన్ గా, DC 6 కొలరాల భాస్కర్ రావు గారు చైర్మన్ గా, ఆసం చెన్నవెంకటరెడ్డి గారు వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సో అందుకని ఇప్పుడే డిక్లరేషన్ ఫారాలు తీసుకొని వచ్చారు. అందుకే మనం మన నియోజకవర్గ పరిధిలో 4 DCలు, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మొత్తం 37 తాగునీటి సంఘాల ఎన్నికలు కూడా జరిగినాయి. అందరినీ కూడా ఈరోజు రమ్మన్నాం. వాటిల్లో మరి ఈ కార్యక్రమాలు అందరూ మీరు మీ సమక్షంలో ఒక పదవి ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆశలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి వివిధ హోదాలో వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ 10 బాధ్యతల ప్రమాణ స్వీకారం ఇది ఒక పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో జరగటం చాలా శుభపరిణామం. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఇది మనకి భారతదేశానికి వెన్నెముక లాంటి రైతాంగానికి మరి ఎంతో ఉపయోగకరమైన ఎన్నికలు. ఈరోజు మనం మన పోలవరం ప్రాంతంలో కూడా, మన గురిజాల నియోజకవర్గంలో కూడా దాదాపు 2 లక్షల ఎకరాలు ఆయకట్లో ఉంది. అదేవిధంగా నిన్న మాటలు చూస్తే గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఈ కాలువల రిపేర్లు చేయలేదు. ఐలాండ్ భూములు కూడా నీళ్లు రాలేదు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేకపోయినా ఇమీడియట్ గా రైతుల నాయకుల సహకారంతో అన్ని కూడా మనం రిపేర్లు చేయించాం. సో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బాధ్యత తీసుకొని రైతుల పక్షాన్ని నిలబడేది తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం ఏకీకరణ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా, ఈ కెనాల్స్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేయాలి. అవన్నీ కూడా మనం నిధులు చేసుకొచ్చుకొని అవన్నీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోవడానికి ఈ సాగునీటి సంఘాలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు ఈ 4 DC చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా మనం ఈరోజు మనం చూస్తే అందరూ కూడా పార్టీలో సీనియర్ నాయకులు, అందరూ కూడా నాతో పాటు మొట్టమొదటి నుంచి కూడా పనిచేసిన వాళ్ళే. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం, పదవులు అనేది ఈరోజు పార్టీలో సీనియారిటీని బట్టి, పార్టీలో పనిచేసే విధానాన్ని బట్టి అవి కూడా వస్తూ ఉంటాయి. ఇవి కూడా అందరూ కూడా మీరే నిర్ణయించుకున్నారు. సో అందుకని నేను పార్టీలో ఇది ఒక కుటుంబం అని చెప్పి కూడా ఇప్పుడు చెప్తా ఉంటాను. అందుకే మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు నడవాలి. నెక్స్ట్ సొసైటీలు ఉన్నాయి, దాని తర్వాత మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయి, దాని తర్వాత కొన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఉన్నాయి, దాని తర్వాత ఇంకా లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా మనకి రాబోతూ ఉన్నాయి. వాటిని కూడా మనందరూ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పుడు 6 నెలలు మనకి మన ప్రభుత్వం వచ్చింది. ఈ 6 నెలల్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే
దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ డబ్బులు దేనికి ఉపయోగించారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఎన్డీఏ కూటమి ఈరోజు ఈ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తా ఉంది. రాజధానికి నిధులు తీసుకొస్తున్నారు, పోలవరానికి నిధులు తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు మరి గుంతలు దిబ్బేలు కూడా చేయని రాష్ట్ర ఆధారాన్ని ఈరోజు గుంతలు పూర్తి కార్యక్రమాన్ని చేశాం. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 10 కోట్ల రూపాయల నిధులు రోడ్డు రిపేర్లు కూడా తెచ్చాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చి మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకే ఈ లింక్ రోడ్స్ కూడా చూస్తే రైతాంగానికి అవసరమైన లింక్ రోడ్స్ 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు, రైతులు అడుగుతున్నారు. అందుకే మనందరం కూడా ఒకసారి కూర్చొని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడంత లింక్ రోడ్స్ ఉన్నాయో వాటిని కూడా రేపు ఫిబ్రవరి, మార్చిలో మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్కెట్ యార్డ్ నిధులు కానీ లేకపోతే ఎంపీ యార్డ్స్ కానీ ఇతర నిధులన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. మీకు గుర్తుంది 2001లో మనం ఆ రోజు 300 కిలోమీటర్ల లింక్ రోడ్స్ రైతుల సహకారంతో మనం వేసాం, ప్రభుత్వ డబ్బులు లేకుండా. అదే పద్ధతిలో సమాధానంలో కూడా మనకి రోడ్లు కూడా వేయాలి. దానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. గ్రామాన్ని ఒక యూనిట్ గా మనం తీసుకోవాలి. గ్రామంలో రోడ్లు, గ్రామంలో డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ, ఏవి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మనందరం కూడా మనం టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మనం ఈ జనవరి సంక్రాంతి తర్వాత మనం ఇంకా ఎక్కువ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద స్పీడ్ పెంచాలి. సంక్రాంతికి గేరు మారుద్ది, స్పీడ్ పెరుగుద్ది.